అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణామూర్తి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారు? నేనైతే చాలా బాగా చేసుకున్నానండి. కానీ వీడియో పెట్టడానికే చాలా లేట్ అయిపోయింది. ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా లేట్ అయిపోయింది. ఎడిటింగ్ చేయడానికి కూడా టైం లేకుండే. నార్మల్గానే ఎడిటింగ్ చేసిన. ఫుల్ వీడియో తీయడానికి కూడా ఎవరి హెల్ప్ లేదనమాట. సింగిల్ హ్యాండ్తోనే ఇంకా కెమెరా మేనేజ్ చేసుకుంటూ పూజ చేసుకోవాల్సి వచ్చింది. సో కొన్ని క్లిప్స్ కూడా తీయలేకపోయినా, ఎందుకంటే ఇంకా కాన్సన్ట్రేషన్ అనేది పూజ మీద ఉంటే బాగుంటుంది కదా. ఒక సైడ్ కెమెరా సైడు, ఒక సైడు పూజ మీద ఉంటే ఆ తృప్తి ఉండదన్నమాట పూజ చేసుకున్న. అందుకే ఒక దగ్గర కెమెరా సెట్ చేసిన, నా కూతురికి అప్పచెప్పేసిన. ఇంకా అది తిప్పుతుందో రికార్డ్ చేస్తుందో అని అన్నట్టుగానే ఇంకా రికార్డ్ చేసిందనమాట. ఎట్లయితే నేను నా కూతురు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చింది. అన్నిట్లో పూజ చేయడంలో కానీ అన్నిట్లో సహాయం చేసిందనమాట. చిన్న చిన్న సహాయం చేసింది. ఈరోజు నాకైతే పూజ చాలానే లేట్ అయింది. ఎందుకంటే మా వారికి ఆఫీస్ ఉంది. ఆయనకు లంచ్ బాక్స్ కట్టి టిఫిన్ పెట్టేసరికి నాకు అప్పటికే 7 అయిపోయిందనమాట. పనులను చేసుకొనే ఇంకా టిఫిన్ రెడీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఇంకా స్టవ్ని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా స్నానం చేయకుండా పొయ్యి వెలిగించొద్దు కదా. అందుకే ఇంకా అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతనే ఇంకా స్టార్ట్ చేసిన అనమాట. నా పూజ అయితే ఇట్లా మొదలు పెట్టేసిన. అయితే పసుపు గణపతిని పూజ చేసుకున్న తర్వాత కలశం పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి కథ చదివిన అనమాట. నాకు వచ్చినట్టుగా చేసుకున్నా. ఇదే ఇట్లనే చేయాలి అట్లనే చేయాలని నేను చేసుకోలేను. నాకు అమ్మవారు ఎట్లా చేసుకో అని నాకు ఎట్లా మైండ్లోకి ఎట్లా వచ్చిందో అట్లనే వేసుకున్నా. దేవుని ఏదైనా తప్పున నేను దేవుని క్షమించమని అడుగుతా. తప్పు చెయ్యాలని అనుకోను. ఒకవేళ తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే అమ్మ తల్లితోని సమానమే కదా. మనం అందరం ఆ తల్లి బిడ్డలమే కాబట్టి క్షమిస్తుంది. ఇంకా నేను అమ్మకి నా తృప్తి వరకు నేనేది చేయగలను, ఏది చేసుకుంటే నా మనసు తృప్తిగా అనిపిస్తుందో, నా మనశ్శాంతిగా అనిపిస్తుందో, నేను నా మనసుకి నా శరీరానికి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మాత్రమే చేస్తా. అట్లనేసి శరీరాన్ని కష్టపెట్టుకొని మనసుకి చేయబుద్ధి కాకపోయినా చేసే టైప్ అయితే అస్సలకే కాదు. నేను ఎన్ని చేయాలనుకుంటానో అన్ని ప్రసాదాలే చేస్తా. 5 చేయాలి, 9 చేయాలి, 11 చేయాలి. నేను ఈ టార్గెట్లు అస్సలు పెట్టుకోను. అందరు 9 ప్రసాదాలు చేయాలి, 5 ప్రసాదాలు చేయాలి, 3 ప్రసాదాలు చేయాలి అట్లా అని అంటారు. కానీ నేను అట్లా ఏమీ అనుకోను. నాకు అమ్మ ఏది ఇస్తే అదే చేస్తా. నాకు ఏది లేకపోతే ఓ పండు పెట్టి మొక్కుతా, ఓ పువ్వు పెట్టి మొక్కుతా. అంతేగాని పువ్వులు లేకపోతే కూడా పసుపు గంధం సమర్పించి కూడా నేను మొక్కుతా. అంతేగాని నాకు పువ్వులు కావాలి, పువ్వులు కంపల్సరీ ఉంటేనే పూజ చేస్తా అనే టైప్ అస్సలకే కాదు. అట్లని ఇచ్చిన దాంట్లో తెచ్చుకొని పూజ చేసే రకం కూడా. అంటే నాకు ఇప్పుడు మనసుకి పువ్వులు బాగా పెట్టాలనిపించింది, నాకు అమ్మకి పువ్వు సమర్పించాలనిపించింది అనుకోండి, ఆ పువ్వు తెచ్చుకొని నా దగ్గర డబ్బులు ఉంటే తెచ్చుకొని పూజ చేసుకుంటా. అంతేగాని పర్టికులర్గా ఇవే కావాలి నాకు, ఇవే చేయాలని అస్సలు అవన్నీ పెట్టుకోను. ఒకవేళ ఎవరైనా పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. నేను ఎవరి చేసుకున్న దానికి వంకలు పెట్టను. నేను చేసుకున్న దానికి ఎవరైనా వంకలు పెడితే మాత్రం ఒప్పుకోను. కానీ నేను మాత్రం తప్పులు లేకుండానే చేయడానికి ప్రయత్నం చేస్తానంట. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఎంతోమంది ఇట్లా చేస్తారు. మనకు నచ్చినట్టుగా మనం ఉన్న దాంట్లో ఎందుకు ఒక ఫోటో పెట్టుకొని పూజ చేసేటోళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఏం పెట్టకుండా ఒక చిన్న ఫోటో పెట్టుకొని పూజ చేసుకునేటోళ్ళు. ఇంకొక విషయము, కొంతమంది అంటారు కాసు కొనుక్కొని చేస్తారు అనేసి. అంటే కాసు అనేది అమ్మవారి కోసం అని కాదు. ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఏదో భర్తతో గొడవడు చిన్న గ్రామం ఉంటే సేవింగ్స్ కని కూడా పెట్టుకుంటారు. నేనైతే అట్లానే పెట్టుకుంటా. కాసు కొనడం ఎందుకంటే ఎత్తులకు పోవడానికి అయితే నేను కొనను. దేవుడి కోసం అని కాదు. నాకు ఆడపిల్ల ఉంది కాబట్టి ఒక గ్రామం నాకు సేవ్ అవుతుంది అనేసి కొంటా. అది కూడా ఉన్నప్పుడు మాత్రమే కొంటా. మీరు కూడా ఇలాగే చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.